ఫ్రెండ్స్, ఐఎమ్ మోహన్, ఏలూరు డిస్టిక్. అందరూ బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నా ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు టాపిక్ మాట్లాడుకోవడానికి మనం ఈ మాస్ఫెట్ సెట్ గురించి టాపిక్ అండి. ఇవాళ ఇది ఒక టెక్నీషియన్ మేకింగ్ చేశారు. పేరు చెప్పకూడదు, సరే, ఇది లోకల్లోనే మేకింగ్ చేశారు. విషయం ఏంటంటే అండి, ఇది టోటల్గా చీప్ ఐటమ్. అంటే తక్కువలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంత తక్కువలో రెడీ అవుతే అంత తక్కువలో రెడీ చేసి మంచి బెస్ట్ రేట్కి అమ్ముకుంటున్నారు. విషయం ఏంటంటే తక్కువలో రెడీ చేస్తున్నారని చెప్పేసి తక్కువలో అమ్మట్లేదండి, రేట్ ఎక్కువగానే అమ్ముకుంటున్నారు. అయితే మేము అనేది ఇది కస్టమరు మన దగ్గర కాకుండా అక్కడ కొనుక్కొచ్చుకున్నారు, అంటే అక్కడ పర్చేజ్ చేశారు. ఓకే, బాగానే ఉంది. పర్చేజ్ చేశారు, ఒక 3000 4000కి కొన్నారు. కొన్న తర్వాత కనీసం ఒక 10 days రాలేదండి వాళ్ళకి. సెట్ అనేది కంప్లైంట్ క్రియేట్ అయింది. ఈ ఎస్ఎంబిఎస్ అనేది అస్తమానం బర్న్ అయిపోయేదండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఇది అనేది చీప్ ఐటమ్ సార్. ఈ ఎస్ఎంబిఎస్ అనేది బాగా చీప్ ఐటమ్. ఇది నేను 2015లోనే బ్లాక్ చేసేసాను, దీన్ని వాడటమే మానేసాను నేను. నా ఇది బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను ఈ ఎస్ఎంబిఎస్ని. ఇంకో విషయం ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా డూప్లికేట్ ఆడియో బోర్డు అండి. ఇది అంటే చైనా బోర్డు. ఇక వాళ్ళు ఏంటంటే మరి తక్కువలో తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ మాస్ఫెట్లు అనేవి కూడా ఒరిజినల్ కాదు, అందులోకి చిన్న మాస్ఫెట్స్ అండి. ఇవి పెద్దగా ఇవి మన దేంట్లో వాడతారంటే ట్యూబ్స్ ఉంటాయి కదా, ఇది మన పైనీర్ కంపెనీ, అంటే కంపెనీలు కాదు సార్ ఇవి వాడేది, మామూలు పైనీర్ టైప్ ట్యూబ్స్ ఉంటాయి కదా, విత్ యాంపో వచ్చేసి అందులో వాడతారండి ఎక్కువ శాతం ఇవి. ఇంకో విషయం ఏంటంటే 4.1 2.1 హోమ్ థియేటర్లు, మన ఎఫ్ఎన్డీలో కానీ కొన్నిట్లో కూడా వాడుతున్నారు ఇవి. అంటే అంత హెవీ పంచైతే రాదు ఇది. బోర్డు కూడా బాగా చీప్ ఐటమ్ సార్. ఈ బోర్డు అనేది వేస్ట్ అండి, ఇది కూడా బర్న్ అయిపోయింది. సరౌండింగ్ అంటే 7297 ఆడియో బోర్డు వాడారు. ఇది కూడా పెద్దగా ఏం అనిపించదండి. విషయం ఏంటంటే ఇది దగ్గర దగ్గర 4000 పెట్టుకుంటే వీళ్ళకి 6000 7000 రిపేర్కి అయిపోయిందండి ఈ 6 monthsలో. ఇది మేకింగ్ చేసి 6 months అయిందంటండి. మనం ఈ ఏరియాలో మా ఏరియాలో మేము కట్టేది చూసి వీళ్ళు మన దగ్గరికి సెట్ పట్టుకొని వచ్చారు. ఇది టోటల్గా రిమూవ్ చేస్తామండి బోర్డ్స్ అనేవి. ఇప్పుడు మనం ఈ బోర్డ్స్ గురించి మనం పక్కన పెట్టేద్దాం. మనం వేసే బోర్డు గురించి నేను చెప్తున్నాను. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆడియో బోర్డు గురించి చెప్పాలి. ఇది శక్తి డెలక్స్ బోర్డు అండి. ఇది ఎక్సలెంట్ బోర్డు సార్. ఇది నేను స్టీరియో బోర్డు వాడుతున్నాను. ఇక చూసారు కదా, స్టీరియో డెలక్స్ శక్తి కంపెనీ అండి. ప్రింట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ బోర్డులో పిఎఫ్స్ కానీ ఎకానమీ ఫిల్టర్స్, ట్రాన్సిస్టర్లు, రెసిస్టెన్స్లు అనేది పర్ఫెక్ట్గా వాడతారండి. ఇంకో విషయం ఏంటంటే పెట్స్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటాయి. 52001941 అండి. 52001941 అనేది కామన్గా అహూజాలో కానీ 250 150 120 సార్ యాంపుల్లో ప్రతి దాంట్లో అనేది వాడతారు. ఇది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సార్. ఇది హీట్గా కూడా బాగా తట్టుకుంటుంది, ఆగుతుంది. ఓవర్ హీట్ వచ్చినా కూడా ఇది ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉండదండి. ఆడియో అనేది ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది, అంటే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. కంప్లైంట్ అనేది ఉంది సార్. ఈ శక్తి అనేది వీళ్ళు 5.1 హోమ్ థియేటర్ బోర్డ్స్ ఉన్నాయండి. అంటే మనం మేకింగ్ చేసే బోర్డు 18 ఫెట్, 12 ఫెట్, 14 ఫెట్, ఇంకా రకరకాల ఫెట్స్ అనేవి వాడుతున్నారు. సింగిల్ ఫెట్స్ కూడా ఉన్నాయండి. మోనో అనేది డెలక్స్ బోర్డ్స్ అనేవి, స్టీరియో బోర్డ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్ ఎవరైనా కూడా 100% ఇవి లైక్ చేస్తారండి, ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ ఉండదు. ఎక్సలెంట్ ప్యూర్ క్వాలిటీ పడుతుంది సార్ ఇది. సరే, ఓకే సార్, దీని గురించి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎంపిఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కీ రోల్ పోషించిందండి. మనం కట్టే ప్రతి సెట్లో కూడా పవర్ సప్లై అనేది మెయిన్ కీ రోల్ పోషిస్తుంది. అంటే బ్యాటరీ వీక్గా ఉన్నా కూడా మనకి మన ఆడియో సెట్ అయితే ఎలా రాదో, ఇంకో విషయం ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఎలా సెల్ఫ్ అవుదో, ఈ యొక్క పవర్ సప్లై అనేది కరెక్ట్గా లేకపోతే డెక్ అనేది అంటే యాంప్లిఫైయర్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. నేను అనేది బీతజ్ కంపెనీ 6 amp 1224 volts అండి. ఇది 100% ప్యూర్ క్వాలిటీ అనేది, ప్యూర్ యాంపేర్ అనేది ఇస్తుంది. ఇది అసలు ఫెయిల్యూర్ లేదండి. బోర్డు దగ్గర దగ్గర 7 years నుండి వాడుతున్నాను. ఇది ఇయర్కి వచ్చేసరికి 150 to 200 బోర్డ్స్ పర్చేస్ చేస్తాను, సేల్ అవుట్ చేస్తానండి. అంటే నేను కొని అమ్ముతున్నా, మేకింగ్ చేస్తాను కాబట్టి నేను కొంటాను కూడా 200 300 బోర్డ్స్ కొంటాను. అంటే నాకు సీజన్ బట్టండి. ఇవి నేను ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా బాగా యూస్ చేస్తున్నాను. లాస్ట్ టైం ట్రాక్టర్లకు కడితే భయం వేసేదండి. కస్టమరు ట్రాక్టర్ వేసుకొని వస్తూ ఉంటే వీడు బర్న్ అయిపోయిందా సెట్, అయ్యో అని చెప్పేసి కొద్దిగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఇది లేదండి, 100%గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అసలు నాకు ఫెయిల్యూర్ అనేది లేదు. బోర్డ్ అండి, ఇది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. బీతజ్ కంపెనీ 6 amp సార్, 1224 volts అండి. ఇది ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మదర్ బోర్డు సామ్కాన్ కంపెనీ అండి. మదర్ బోర్డు ఇది ఎక్సలెంట్ సార్. దీని సంగతి మీకు తెలియదు ఏం కాదు. నెక్స్ట్ 6 pole స్విచ్ అనేది వాడుతున్నాను నేను. ఇంకోటి బీటీ బోర్డు వచ్చేసరికి ఇది యాక్ట్ బీటీ, ఎస్సిటీ బీటీ అంటారు, లేదా ఏటీసీ బీటీ అని కూడా అంటచ్చు. ఈ రెండు విధాలుగా ఎలా అయినా పలుకుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎపెక్స్ కంపెనీ సార్. దీని గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి. ఎపెక్స్ అనేది మంచి బ్రాండెడ్ ఐటమ్ సార్. ఇది ఓఫర్స్ కానీ వీళ్ళ అన్ని ఐటమ్స్ అనేవి కూడా ఏదైనా కూడా 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఎపెక్స్ కేబుల్ గురించి ఎందుకు చెప్పాలంటే ఎస్కేప్ మీల్ఫేమోల్ అనేది సెట్లో అనేది మెయిన్ కీ రోల్ పోషించిందండి, ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎపెక్స్ కేబులే ఎందుకు వాడాలి,
అండ్ మీరే చీప్ ఐటమ్ వాడొచ్చు కదా అంటే, అది టెక్నీషియను అండ్ కస్టమరు డిపెండెంట్ని బట్టి ఉంటుందండి. అది నేను అనట్లేదు, వాళ్ళ ఇష్టం అది. నేను ఎందుకు వాడతానంటే, చాలామంది ఈ ఈ కేబుల్ అనేది ఇలా లాగినప్పుడు ఈ ఈ ఓపెన్ అయిపోతాయండి. ఈ ఈ డీసీ వైర్లు ఓపెన్ అవ్వచ్చు, లేకపోతే స్పీకర్స్ వైర్స్ అన్న ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయిన తర్వాత ఈ టెక్నీషియను అయితే ఏదో విధంగా సెట్ చేస్తాడు డూప్లికేట్ విషయంలో. ఈ మామూలుగా అదే డ్రైవర్ గానీ, లేదా కస్టమర్ గానీ ఏం చేస్తారు, ఇది ఇక్కడ పెట్టడం కుదరక తీసేసి, అవతల పక్క వైర్లు కూడా కట్ చేసి 2 కలిపి కలుపుతాడండి. కలిపినప్పుడు ఏదైనా సంథింగ్ జరిగిందనుకోండి, ఎమ్మటే మాస్ఫెట్ బోల్డ్ అనేది ఫెయిల్యూర్ అవుద్ది ఐసీలని. అప్పుడు కస్టమర్కి ఏంటంటే, నిన్న తీసుకున్నాం, మొన్న తీసుకున్నాం, 10 డేస్ అయింది, అప్పుడే బర్న్ అయిపోయింది అని ఫీల్ అవుతాడు. ఇంకో విషయం, అంత బట్టి ఎక్స్‌పెండిచర్‌తో కొన్నప్పుడు మనం మినిమం ఒక 6 మంత్స్ అన్న, 3 మంత్స్ అన్న పర్ఫెక్ట్‌గా హ్యాపీగా వస్తే కస్టమర్ హ్యాపీ, మనకి హ్యాపీ. కస్టమర్ హ్యాపీ, మన హ్యాపీ. అలాంటప్పుడు ఈ రూ. 100, రూ. 50 వీటి గురించి మనం లెక్క చేయకుండా కంపల్సరీగా ఎపెక్సే వాడండి. ఈ ఎపెక్స్ అనేది అలా ఫెయిల్యూర్ అవ్వదండి. మనం ఎన్నిసార్లు ఇలా లాగి పెట్టినా కూడా 100% అనేది ఫెయిల్డ్ అవ్వడం అనేది లేదండి. ఏదైనా సంథింగ్ జరగవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు, కానీ 99% అనేది ఫెయిల్యూర్ లేదండి. ఎపెక్స్ కేబుల్ కానీ, అడ్వాంటెక్ కానీ బెస్ట్ అండి చాయిస్. ఏ టెక్నీషియన్ అయినా కూడా ఇది వాడితే చాలా మంచిది అనుకుంటున్నాను. సరే, ఓకే సార్, దీని వరకు ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, డిటిఎస్ బోర్డు సార్. ఇది అందరూ కామన్గానే వాడతారు. నేను డిటిఎస్ ప్లస్ బీటీ 2 ఈక్వల్గా వాడుతున్నాను. 2 పెట్టే వాడతాను ఒకే సెట్లో. ఇంకో విషయం, 7812 రెగ్యులేటర్, సారీ ఒకటి మిస్ అయిపోయింది. సరే, 7812 రెగ్యులేటర్, 7805 రెగ్యులేటర్ కంపల్సరీగా వాడండి. ఎందుకంటే 7805, 7812 ఇదిగోండి సార్ దొరికింది. 7812, 7805 రెగ్యులేటర్ ఎందుకు వాడాలంటే, చాలామంది మనం ఇక్కడ నుండి 12 వోల్ట్ సప్లై, బ్యాటరీ నుండి వచ్చే సప్లై నుండి బీటీలకి, డిటిఎస్లు తీసుకుంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల యూజ్ ఏం లేదండి. ఎందుకంటే అది యాంపేర్ అనేది కరెక్ట్గా పడదు. ఎప్పుడైనా కూడా ఇక్కడ 24/0/24 12లో మైనస్ వోల్ట్ ప్లస్ వోల్ట్ ఇక్కడ ఇస్తాం. దీని సంగతి వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ 12ను ఈ 0 2 వైర్లు తీసుకుంటే 24/0/24 అవుతుంది. అంటే 24/0/24 అంతే. దాన్ని 7812 రెగ్యులేటర్కి ఫస్ట్ ఇన్పుట్లో ఇవ్వండి, పక్కాగా అవుట్పుట్ 12 వోల్ట్స్ వస్తుంది. తర్వాత 7805 రెగ్యులేటర్కి ఇవ్వండి, అక్కడ నుండి 7805లో 5 వోల్ట్స్ పక్కాగా వస్తుంది. ఇక 12 వోల్ట్స్ కావాలంటే 12 వోల్ట్స్ ఇక్కడ తీసుకుంటే, 5 వోల్ట్స్ కావాలంటే 5 వోల్ట్స్ ఇక్కడ తీసుకోండి. కానీ ఎందుకు ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే, దీని యాంపేర్ అనేది ఎక్కువ అండి. అప్పుడు మాస్ఫెట్స్ అనేవి, ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి హెవీ పంచ్, అంటే హెవీగా యాంపేర్ పెంచడం వల్ల మనకి వోల్టేజ్ అని పెరగడం వల్ల మీకు డిటిఎస్లో బీటీ అంటే బేస్ అండ్ ట్రబుల్ ఎక్సలెంట్గా పట్టడానికి అవకాశం ఉంటుంది. నేనైతే 99% ఇవి వాడకండి అయితే సెట్ మేకింగ్ చేయనండి. మీరు కూడా చెయ్యండి, నేను చేయమని మిమ్మల్ని అంటలేదు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. ఓకే సార్, ఈ వీడియో అంతా నేను ఈ కంప్లీట్గా సెట్ అంతా అసెంబ్లింగ్ చేశాక మళ్ళీ వీడియో చేస్తానండి. నేను మేకింగ్ చేసేటప్పుడు వీడియో చేయొచ్చు, కానీ నాకు చాలా రకరకాల పనులు ఉంటాయండి. నేను ఇది కాదు, వేరే పని కూడా చేస్తాను వర్క్. దానివల్ల ఏంటంటే, స్పెషల్గా దీని మీద నేను టైం అనేది కేటాయించను. నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా మేకింగ్ చేస్తాను. అదే ఖాళీగా ఉన్నప్పుడు ఒక 2 or 3 అవర్స్ ఏం చేయను. జస్ట్ 1 hour 2 అవర్స్లోనే కంప్లీట్ అయిపోద్ది. అది డేలో ఏ టైంలోనే కానీ. ఇంకో విషయం ఏంటంటే, నాకు వీడియో చేయడానికి సరైన ఎక్విప్మెంట్స్ కూడా లేవు. అందు గురించి నేను డైరెక్ట్గా ఈ స్పేర్ పార్ట్స్ గురించి వివరించి కంప్లీట్ అయినాక వీడియో చేస్తానండి. వీడియో చేసి చూపిస్తాను. ఓకే సార్, దీని గురించి మట్టుగా కొద్దిగా నన్ను వదిలేయండి. ఓకే, నెక్స్ట్ టైం ఎక్విప్మెంట్స్ అని కొన్నాక వీడియో మేకింగ్ చేసేటప్పుడు 100% పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ విషయం మీకు మీ దృష్టికి మంచిగా అనిపించినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మోహన్.